ఒక ప్రసిద్ధ తత్వవేత్త ఏమంటున్నాడో వినండి. గొప్పవారి సమాధుల్ని దర్శించినప్పుడు నాలో ఉన్న ఈర్ష్య, అసూయలు మాయమైపోతాయి. వీరి సమాధుల మీద వాక్యాలు చదివినప్పుడు నాలోని అసాధారణమైన కోరికలు అంతర్ధానమవుతాయి. ఒక సమాధిపై ఆ వ్యక్తి తల్లిదండ్రుల శోకాన్ని చూసినప్పుడు నా హృదయం ద్రవించిపోతుంది. ఆ తల్లిదండ్రుల సమాధులే చూసినప్పుడు ఆ శోకం ఎంత అర్థహీనమో తెలుస్తుంది. ఎందుకంటే తాము కూడా అక్కడికే చేరాలి కదా. తమని ఓడించిన వారి ప్రక్క సమాధైన రాజుల్ని, ప్రత్యర్థులు ఒకరి పక్కనొకరు సమాధులలో ఉన్నప్పుడు విభిన్న వాదాలతో, తర్కాలతో ప్రపంచాన్ని చీల్చిన మతాధిపతులు పక్కపక్కనే శాశ్వత నిద్రకి ఒరిగి ఉన్నప్పుడు నాకు విచారము, ఆశ్చర్యము కలుగుతుంది. ఇంత స్వల్ప విషయాలపై వీరి వాదాలు, పోటీలు, కక్షలు ఎందుకా అని. ఈ సమాధుల మీద తారీఖులు చూసినప్పుడు నిన్న కొందరు, మొన్న కొందరు, 6 సంవత్సరాల క్రిందట కొందరు, నాకు ఆ దివ్యమైన రోజు తప్పక వస్తుంది. ఆ రోజు అందరూ సమానమే కదా. అక్కడందరం కలిసే కనబడతాం. మనం కేది ముఖ్యమో తెలుసుకొని దానికోసం ప్రతిరోజు కృషి చేస్తే మన జీవితాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. మనం ఎక్కే నిచ్చెన మనకి కావాల్సిన గోడకి ఆనించకపోతే మనం ఎక్కిన ప్రతి మెట్టు మనల్ని తప్పుడు గమ్యానికి తీసుకెళ్తుంది. ఒక స్నేహితుని మరణ సందర్భంలో అతని స్నేహితుల్లో ఒకరు మరొకరిని ఇలా అడిగారు, అతనెంత వదిలి వెళ్ళాడు? మరొక స్నేహితుడు అలా చెప్పాడు, ఉన్నదంతా వదిలే వెళ్ళాడు.